వసంత పంచమి పవిత్రమైన రోజు. విద్యాదేవి సరస్వతీదేవి కలియుగంలో జ్ఞానాన్ని నిజంగా గౌరవించేవారు ఎవరు అని చూడ్డానికి భూమిపైకి వచ్చారు. ఆమె ఒక పేద, చినిగిన బట్టలు ధరించిన విద్యార్థినిగా రూపందాల్చారు. మొదటగా ఆమె నగరంలోని అతిపెద్ద కోచింగ్ సెంటర్కు వెళ్లారు. లోపలికి వెళ్లి వినయంగా, గురూజీ, నాకు చదవడమంటే చాలా ఇష్టం. నేను మీ క్లాస్లో వెనక కూర్చోవచ్చా అని అడిగారు. కోచింగ్ సెంటర్ యజమాని ఆమెను తల నుండి కాళ్ల వరకు చూసి కోపంగా, ఇది టాపర్స్ కోసం ఉన్న చోటు, భిక్షగాళ్ల కోసం కాదు. ఇక్కడ లక్షల రూపాయల ఫీజు లేకుండా ప్రవేశం లేదు అని చెప్పి ఆమెను గేటు బయటకు తోసివేశాడు. సరస్వతీదేవి నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆమె రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్ కింద చదువుకుంటున్న ఒక పేద బాలుడి దగ్గరకు చేరుకున్నారు. ఆమె మృదువుగా అడిగారు, బిడ్డా, నేను నీతో కలిసి చదువుకోవచ్చా? నా దగ్గర పుస్తకం లేదు. అప్పుడు ఆ బాలుడు చిరునవ్వుతో తన చినిగిన పుస్తకాన్ని ఆమె ముందుకు చాచి, అక్క, విద్య పంచుకుంటే పెరుగుతుంది, మీరు నా తోడుగా చదవండి అని అన్నాడు. ఆ బాలుడి నిజమైన ఆసక్తి మరియు వినయం చూసి సరస్వతీదేవి చాలా ఆనందించారు. వెంటనే ఆమె తన అసలు దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యారు. క్షణాల్లోనే ఆ బాలుడి చినిగిన పుస్తకాలు బంగారు గ్రంథాలుగా మారిపోయాయి. రోడ్డు మూల ఒక అద్భుతమైన గురుకులంగా మారింది. కానీ విచారకరమేమిటంటే, విద్యాదేవి సరస్వతి అమ్మవారి కోసం ఎవరూ లైక్ లేదా సబ్స్క్రైబ్ చేయరు.